సోషల్ మీడియాలో అలాగే సాంకేతిక రంగంలో ఒక పైరసీ రంగంలో ఒక కుదిపేసినటువంటి అంశం ఏంటనంటే ఐబొమ్మ అలాగే బొప్పం టీవీ. సో, ఈ ఐబొమ్మ, బొప్పం టీవీ అనేటువంటి మనకు తెలిసినంత వరకు ఆంధ్ర, తెలంగాణలో ఎవరు ఉండరని అనుకోవాలి. సో, అలాంటి బొప్పం అలాగే ఐబొమ్మ లాంటి ఏవైతే పైరసీ ఛానెల్స్ ఉన్నాయో వాటన్నిటి పైన పోలీసులు ఉక్కుపాదం మోపారు. సో, దాని పట్ల ఐబొమ్మపై ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. సో, దానిపైన ఇటీవలే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పోలీసులు కంప్లెయింట్ చేసింది. ఏదైతే తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టి తీస్తున్నటువంటి సినిమాలని వితిన్ 1 అవర్‌లో లేదా రిలీజ్ అయిన 1 డేనో, నెక్స్ట్ డేనో దాన్ని సైట్‌లో పెట్టి పైరసీ చేసి ఏదైతే క్వాలిటీతో అందజేస్తున్నారో దాన్ని నివారించాలి. దాని పట్ల ఆంక్షలు విధించాలి. దాన్ని ఎవరైతే నడుపుతున్నారో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా లిఖితపూర్వకంగా కూడా హైదరాబాదు సీపీకి డైరెక్ట్‌గా కంప్లెయింట్ జరిగింది. అది జరిగి ఒక 1 ఇయర్ ఇంచుమించుగా జరుగుతూ ఉంది. సో, అప్పటి నుంచి కూడా ఐబొమ్మ నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థ ఏంటి? ఆ వ్యక్తులు ఎవరు అనేటువంటి దానిపైన కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దానిపైన దృష్టి సారించింది. సో, ఐబొమ్మ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఇటీవల కాలంలోనే పోలీసులు పట్టుబడ్డనటువంటి విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? అసలు అలా చేయడానికి గల కారణాలేంటి అనేది కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఐబొమ్మ అనేటువంటి ఏదైతే పైరసీ ఉందో దాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఇమ్మడి రవి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి కావడం కూడా విశేషం. సో, అలాంటి వ్యక్తి మొన్న హైదరాబాద్‌లో తమ నివాసంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో పోలీసులు ఆయన పైన రెక్కి నిర్వహించి ఆయన పట్టుకొని అలాగే పోలీసు కోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో, మరి ఐబొమ్మ నిర్వహిస్తున్నటువంటి ఈ రవి అనేటువంటి వ్యక్తి ఆ ఐబొమ్మ లాంటి వ్యవస్థను నిర్వహించడానికి గల కారణాలు ఏంటనేది పోలీసులు కొద్దిగా డెప్త్‌గా దర్యాప్తు చేస్తే ఇప్పటివరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు బయటికి తెలిసినటువంటి విషయాలు కొన్ని మనం మాట్లాడితే ఏదైతే ఒక సంవత్సర కాలం నుంచి కూడా లేదా 2 సంవత్సరాల నుంచి కూడా ఈయన పైన స్పెషల్ స్పోకర్స్ పెట్టినటువంటి పోలీసులు ఈయన పట్టుకోవడం కూడా చాలా కష్టతరమైంది. సో, ఎందుకంటే ఈయన ఇండియాలోనే లేరు. ఎందుకంటే ఈయన కరేబియన్ దీవుల్లో కొన్ని రోజులు లేదనుకుంటే ఇతర దీవుల్లో లేదా ఇతర కంట్రీస్‌లో కూడా యూరోప్‌లో అలాంటి కంట్రీస్‌లో కూడా ఆయన కాలం గడుపుతూ అక్కడి నుంచే ఈ యొక్క కొత్త సినిమాలు లేదంటే కొత్త కంటెంట్‌ను ప్రజలకు అందజేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇల్లీగల్‌గా దాన్ని పైరసీ చేసి అందిస్తున్నటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో, మరి ఇప్పుడు ఎలా పట్టుబడ్డాడని అనుకుంటే ఆయన ఇటీవల కాలంలో హైదరాబాద్ నేరుగా ఆ కరేబియన్ దీవుల నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో ల్యాండ్ అవ్వగానే అక్కడి నుంచి ఆయన ఇంట్లోకి వెళ్ళగానే ఏదైతే ట్రాకింగ్ వ్యవస్థ ఉందో దాని ద్వారా పోలీసులు దాన్ని ఫైండ్ ఔట్ చేసి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. సో, ఆయన విశాఖపట్నంకి చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సో, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆయన తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పలు ఛానల్స్ లేదనుకుంటే సోషల్ మీడియా ఆయన్ని ఎంక్వైరీ చేయగా వాళ్ళకు కూడా తల్లిదండ్రులు కూడా ఏ విషయం తెలీదు. మా కొడుకు ఏం చేస్తున్నాడో తెలీదు. ఇక్కడ డిగ్రీ వరకు చదువుకొని అనంతరం ఉద్యోగం రీత్యా హైదరాబాద్ వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం మాత్రమే తెలుసు. ఇటువంటి చెడు పనులు చేసి నేరాలు పాల్పడతాననేటువంటి విషయాన్ని మాకు తెలియలేదు అనేటువంటి విషయం కూడా తల్లిదండ్రులు నేరుగా చెప్తున్నటువంటి అంశం. ఇంత ప్రాసెస్ జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ సినీ పెద్దలు దీనిపైన దృష్టి పెట్టారు. ఎందుకంటే కోట్ల పెట్టుబడి పెట్టి మేము సినిమాలు చేస్తున్నప్పుడు కూడా థియేటర్ల వద్దకు వచ్చి చూసే పరిస్థితి ఎవరికీ లేదు. ఏదైతే క్వాలిటీ థియేటర్‌లో మేము ఇస్తున్నామో అదే క్వాలిటీతో ఈరోజు ఫోన్‌లో కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు దీనివల్ల చాలా నష్టపోతున్నారు. సో, దీన్ని నివారించాలనేటువంటి విషయాన్ని పోలీసులకు చాలా స్ట్రిక్ట్‌గా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం పట్ల పోలీసులు అంతే సీరియస్‌గా ఈ అంశాన్ని టేకప్ చేసి దీన్ని పరిగణనలో తీసుకొని పట్టుకోవడం జరిగింది. ఇమ్మడి రవి ఏదైతే ఐబొమ్మ రవి ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయడం పట్ల కూడా సోషల్ మీడియాలో ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇమ్మడి రవి నేరుగా పోలీసులకే ఛాలెంజ్ విసిరారు. ఎందుకంటే అది చర్చనీయాంశంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. ఎందుకంటే పోలీసులు దమ్ముంటే పట్టుకోండి అనేటువంటి 'పుష్ప' రేంజ్ సినిమాలో లాంటి రేంజ్‌లో ఆయన ఆ డైలాగ్ కూడా వాళ్ళకి హెచ్చరించారు. ఏదైతే ఐబొమ్మ లాంటి పైరసీ ఛానల్స్ మీరు నిషేధిస్తారో ఖచ్చితంగా మేము కూడా మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తది. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చిన రీతిలో మీరు ప్రొడ్యూస్ చేస్తూ మీరు కోట్లు ఖర్చు పెట్టి మీరు టికెట్ల రేట్లు పెంచి మేము థియేటర్‌కి రాలేనంతగా మీరు ఎక్స్‌పెండిచర్ పెంచి చేయడం పట్ల ఇట్లాంటి ఛానల్స్ ద్వారా మేము ప్రజలకి అనుకున్న రీతిలో కంటెంట్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే మేము చేస్తున్నాం అనేటువంటి హెచ్చరికను కూడా ఆయన నేరుగా ఎక్స్ వేదికగా ఆయన పోలీసులకు గతంలో తెలియజేయడం జరిగింది. సో, దాని నుంచి కూడా పోలీసులు కొంత ఇంకా సివియర్‌గా కాన్సంట్రేట్ చేసి ఆయన పట్టుకోవడం జరిగింది. సో, ఆయన పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి పోలీసులు కొన్ని హార్డ్ డిస్క్‌లు అలాగే కొన్ని ఫోన్‌లు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం పోలీసులు చెప్తున్నటువంటి విషయం. సో, ఐబొమ్మ లాంటి వ్యవస్థని నిర్మూలించడం పట్ల లేదనుకుంటే సినిమా ఇండస్ట్రీ మెరుగుపడుతుందంటే ఖచ్చితంగా ఈ ఐబొమ్మ లాంటి పైరసీ ఏదైతే ఛానల్స్ ఉన్నాయో వాటిని నిర్మూలించడం పట్ల ఖచ్చితంగా ఇండస్ట్రీకి కొంత వెసులుబాటు కల్పిస్తుందని అనుకోవాలి.
ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం. ఏదైతే ఇమ్మడి రవి చేసినటువంటి కొంతమంది ప్రజలకి అందుబాటులోకి సినిమాలు రావచ్చు, లేదనుకుంటే తన సెల్ ఫోన్‌లోకి నేరుగా అనుకున్న క్వాలిటీలో మూవీ రన్ అవ్వచ్చు కానీ, అది చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఒక సినీ ఫీల్డ్‌లో కొంత ప్రొడ్యూసర్లు లేదనుకుంటే సినీ ఇండస్ట్రీలో కొంత కోట్లు పెట్టుబడి పెట్టి ప్రజలకు ఏదైతే వినోదాన్ని అందించాలనే ఒక కాన్సెప్ట్‌తో తీస్తారో దానికి కొన్ని పరిమితులుంటాయి. దానికో సెన్సార్ బోర్డ్ ఉంటది. దానికొక వ్యవస్థ ఉంటది. దానికో ఫిల్మ్ కాంపస్ ఉంటది. సో, ఇట్లాంటి ఏదైతే ప్రోటోకాల్ ప్రకారంగా ఉంటదో దాని ప్రకారంగా అది సినిమా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయిన తర్వాత దాన్ని అఫీషియల్‌గా కొనుక్కోవడానికి కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ గాని, లేదా ఆహా గాని, లేదంటే ఇట్లాంటి ఏదైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయో అవి చట్టరీత్యా ఇల్లీగల్‌గా అపోజినెంట్‌గా లీగల్‌గానే అవి కోర్టు నిబంధనలకు అనుకూలంగానే పనిచేస్తాయి కాబట్టి సో, కొంత పేటెంట్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఒక కొత్త సినిమా రిలీజ్ చేయాలనుకుంటే, ఆహాలో రిలీజ్ చేయాలనుకుంటే ఏదైతే ఆ సినిమా టీమ్ ఉందో దాంతో వీళ్ళు సంప్రదింపులు చేసుకొని వాళ్ళ నుంచి వీళ్ళు పేటెంట్ రైట్స్ కొనుక్కొని సో, దాన్ని అఫీషియల్‌గా ఆహా లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తారు. అది చట్టరీత్యా అది అనుకూలంగా ఉంటది. ఏదైతే ఆహా లాంటి, అమెజాన్ ప్రైమ్ లాంటి కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టి కొనుక్కొని సినిమాలు రిలీజ్ చేస్తున్నారో అంతే ఈజీగా ఈ ఐబొమ్మలో కూడా సినిమాలు రావడం పట్ల కొంత నిరాశ వ్యక్తపరిచింది సినీ ఇండస్ట్రీ. సో, దానిలో భాగంగానే ఈరోజు ఇమ్మడి రవి ఏదైతే ఇల్లీగల్‌గా దాన్ని రన్ చేస్తున్నాడో అయితే ఆయన్ని పట్టుకోవడం జరిగింది. సో, ఇంత రన్ చేస్తుంటే ఒక వ్యక్తి వల్ల ఇంత వ్యవస్థ రన్ అవ్వదనేటువంటి కోణంలో పోలీసులకు మరి కొద్దిగా డెప్త్‌గా వెళ్ళి దీని వెనకాతల ఎవరు ఉన్నారంటే దీని వెనకాతల కొంత టీమే ఉందనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే విదేశాల్లో ఉంటూ కొన్నాళ్ళు సుమారుగా ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ల పాటు విదేశాల్లో ఉంటూనే రన్ చేస్తూనే ఇటీవల కాలంలో ఇండియాకి రావడం పట్ల ఆయన దొరికిపోయాడు అనేటువంటి టాక్ కూడా నడుస్తూ ఉంది. సో, ఏదేమైనప్పటికీ కూడా ఈ డిగ్రీ చదువుకొని తర్వాత జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వెళ్ళినటువంటి వ్యక్తి కొన్ని కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ అలాగే సొంతహాగా కొన్ని స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని వాటిని కూడా మూసివేసేసి ఫైనల్ స్టేజ్‌లో ఇలాంటి చట్టరీత్యా నేరానికి పాల్పడ్డారనేటువంటి విషయం కూడా ఇప్పుడు ఇమ్మడి రవి విషయంలో తెలుస్తూ ఉంది. సో, ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు ఇట్లాంటి ఏదైతే పైరసీ ఉందో లేదనుకుంటే ఏదైతే ఇల్లీగల్ బిజినెస్ ఉంటాయో అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోలీసుల చేతికి చిక్కడం అయితే మాత్రం పక్కా అనేటువంటి మెసేజ్‌ని అయితే మాత్రం ఈ ఇమ్మడి రవి కేసు అయితే మాత్రం ప్రజలందరికీ తెలియజేస్తుంది. సోషల్ మీడియా కావచ్చు, లేదనుకుంటే ట్విట్టర్ కావచ్చు, ఫేస్‌బుక్ ఇట్లాంటి ఏవైతే ఛానెల్స్ ఉన్నాయో, ఏదైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయో దానిపైన కూడా ప్రజల నుంచి కూడా కొంత నెగటివిటీ మెసేజ్‌లు అయితే మాత్రం రావడం జరుగుతుంది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు ఆధీనంలో ఉన్నటువంటి ఇమ్మడి రవి ఖచ్చితంగా ఇప్పటికే ఆయన పైన 4, 5 సెక్షన్లు కూడా నమోదు చేశారు. సో, దాని నుంచి అటు సినీ ఇండస్ట్రీ నుంచి అలాగే పోలీసుల నుంచి కూడా ఇంకా ఈ యొక్క ఛానల్స్‌ని ఏవైతే ఉన్నాయో లేదనుకుంటే దీని వెనకాతల ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి అనే కోణంలో కూడా సీరియస్‌గా గానే ఆ ఇమ్మడి రవిని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో, అలాంటి సందర్భంలో నిన్న నేరుగా ఆయన చేతుల్లోనే ఆయన ల్యాప్‌టాప్‌లోనే ఖచ్చితంగా ఐబొమ్మ, బొప్పం లాంటి ఏవైతే పైరసీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్లాక్ చేయలేనటువంటి కాన్సెప్ట్‌తో ఇంకెక్కడ ఓపెన్ లేకుండా ఆయన చేతుల మీదుగా నిన్న పోలీసులు కూడా ఓపెన్ చేశారు. సో, ఇక నుంచి కూడా కంప్లీట్‌గా ఐబొమ్మ అనేది గూగుల్‌గా కానీ లేదనుకుంటే ఇతర ఏదైతే నెట్వర్క్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. సో, ఇప్పుడు చూడాలి ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేదనుకుంటే మళ్ళీ ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మళ్ళీ ఏమి రాబోతున్నాయా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఏ మేరకు వీటిని నియంత్రిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం వేచి చూడాల్సిన అంశం. సో, ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి అరెస్ట్ పట్ల కొంత తెలుగు రాష్ట్రాల్లో కొంత చర్చనీయాంశంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నడుస్తూ ఉంది.